జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కేంద్ర స్థాయిలో ఒక మంచి పదవిలో ఉండాలని భావిస్తున్నారని, అందులో భాగంగానే ఆయన రాష్ట్ర రాజకీయాల మీద ఏ మాత్రం కూడాను ఆసక్తి చూపట్లేదని చెప్పి కూడాను ఎవరైతే పొలిటికల్ అనాలిసిస్టులు చెప్పుకుంటున్నారు. మరి పక్కన రాష్ట్ర రాజకీయాల్లో రేపు వచ్చే రోజుల్లో కూడాను ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న అడ్జస్ట్మెంట్లు, ఇక్కడున్న సమీకరణలు, ఇక్కడున్న కుల సమీకరణల నేపథ్యంలో జనసేన అధినేత గతంలో మాట్లాడినట్టు బల్లలు గుద్ది ఉపన్యాసాలు ఇవ్వటం, ఏదైతే వరాహి వాహనం ఎక్కి పెద్ద ఎత్తున ప్రసంగాలు చేసిన సందర్భాలు ఏమి కూడాను నెక్స్ట్ పిక్చర్ లో మనకు కనిపించవు. ఆయన కూడాను ఓ పదవులు వచ్చిన తర్వాత ఆ పదవులు ఎటువంటి బాధ్యతలు ఉంటాయి, ఆ పదవి చుట్టూ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడాను ఇప్పుడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తెలిసి వచ్చిందని చెప్పి కూడాను పొలిటికల్గా అనాలిసిస్టులు చెప్తున్నారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ చెందిన ఎవరైతే ముఖ్య నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన్ని ఉద్దేశించి ఈయన మాట్లాడిన ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాడర్ని కాపాడుకోవటానికి ఏ సందర్భం వచ్చినా సరే ఇటు ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి సిద్ధమయ్యి అన్ని విధాలుగా కూడా తన క్యాడర్ని కాపాడుకునే పనిలో ఉన్నారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ చెందిన నేతల విషయంలో కానీ, పార్టీ చెందిన కార్యకర్తల విషయంలో కానీ ఎంతమాత్రం కూడాను వారికి అనుకూలంగా కానీ, వారికి అందుబాటులో కానీ ఉండట్లేదనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆయన రాష్ట్ర రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇటు నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారి మధ్యలో జనసేన అధినేత ఈసారి తెలివిగా వ్యవహరిస్తూ కూడాను కేంద్రంతో బీజేపీతో పొత్తులో భాగంగా కేంద్రంలో ఒక మంచి ఉన్నతమైన పదవి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడాను కనిపిస్తుంది.